ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందంగా కనిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొంతమందికి దేవుడిచ్చిన దానికి తగ్గట్టు దాన్ని మార్చుకొని ఇంకా అందంగా తయారవుతుంటారు. సో, ప్రెజెంట్ బయట మరి ఎస్థెటిక్స్, ఫేస్ ఎస్థెటిక్స్ కానీ, మరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ దానికొచ్చిన పీఆర్‌పీ ట్రీట్మెంట్, జీఎఫ్‌సీ కానీ ఇలా బోలెడన్ని ట్రీట్మెంట్స్ అనేది కూడా మనం వింటున్నాం. కాకపోతే ఇవన్నీ చేయించుకుంటే అసలు అది మనకు ఎంతవరకు సేఫా కాదా? ఇలా బోలెడన్ని డౌట్స్ అనేది కూడా ఉంటాయి. యెస్. ఈరోజు మనం దాని గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ వేణు యాదవ్ గారు. సో, ఆయననే అడిగి ఈ డౌట్స్ అనేది అన్నీ కూడా తెలుసుకుందాం. మరి మీ చాణక్య కూడా రెడీగా ఉన్నారు. మీరు కూడా రెడీనా? హాయ్ సార్. హాయ్ చాణక్య. హౌ ఆర్ యూ సార్? ఐమ్ గుడ్. మీరెలా ఉన్నారు? యాహ్! ఐమ్ గుడ్ సార్. సార్, అందంగా కనిపించడం అనేది అది మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక బూస్టర్ లాగా పనికొస్తుంది. అవునండి. సో, ఎంతమంది మధ్యలో ఉన్నా కానీ మనకు ఫేస్‌లో కానీ ఏదన్నా కొంచెం తక్కువ ఉన్నా కానీ ఆ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతూ ఉంటది. మనం ఏదన్నా అంటే ఎంత ప్రిపేర్ అయినా కానీ అక్కడికెళ్ళిన తర్వాత డమ్ అయిపోతుంది. దాట్ ఈస్ ట్రూ. సో, ఫస్ట్ సో, ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ రావడానికి అందం అనేది ఇంపార్టెంటా? మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సరిపోదా? చాలా సెన్సిటివ్ క్వెషన్ చాణక్య. బట్ మనం ఒకసారి ఆలోచిస్తే గనుక పెద్దగయ్యాక వయసు పెరుగుతున్న కొద్దీ అందంగా ఉన్నారు లేరని డిఫరెన్సెస్ కానీ చిన్నప్పుడు చూడండి, చిన్న పిల్లల్ని చూడండి, అందరూ అందంగానే ఉన్నారు, అందరూ హెల్తీగానే ఉన్నారు. సో ఈ పెరిగే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం తీసుకునే డైట్ కానివ్వండి, మన స్లీప్ సైకిల్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, ఆర్ మన స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, వీటి వల్ల ఫేస్ కానీ, హెయిర్ కానీ, బాడీ కానీ, ఆర్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వలన మన బాడీ నేచర్ స్టైల్ కానివ్వండి మారిపోతూ ఉంటాయి ఖచ్చితంగా. ఈ రోజున్న కార్పొరేట్ వరల్డ్లో ఏంటంటే ప్రతి ప్రొఫెషన్లో కూడా వాళ్ళు మన లుక్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనం చూస్తే కనుక ఒకప్పుడు ఓన్లీ రిసెప్షన్ అట్లాంటి ఒకటి రెండు మంచి పోస్ట్లో ఎస్పెషల్లీ ఓన్లీ లేడీస్కి మాత్రమే అందంగా ఉండాలి, కొంతవరకు ఒక నోషన్ ఉండేది. బట్ ఇప్పుడు అట్లా లేదు. మేల్ ఫీమేల్ తేడా లేకుండా అందరూ వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ, వాళ్ళ కోసం కానీ, ఆర్ సొసైటీ కోసం కానీ, ఆర్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పర్స్పెక్టివ్లో తీసుకున్నా ప్రజెంటబుల్గా ఉండాలనుకుంటారు. అండ్ దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాకపోతే అందంగా కనిపించాలన్న కాన్సెప్ట్లో మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కానీ, మనకు అవసరం లేని ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఆర్ ఒక రాంగ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక రైట్ గైడెన్స్లో మంచి ట్రీట్మెంట్ చిన్న చేయించేసుకుంటూ మంచిగా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక, వచ్చిన రిజల్ట్ మంచి కాపాడుకోగలిగితే కనుక డెఫినెట్గా అందరూ అందంగా ఉండొచ్చు, అందరూ ప్రజెంటబుల్గా ఉండొచ్చు, అండ్ అందరూ కాన్ఫిడెంట్గా ఫర్దర్గా ఈ ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. జాబ్లోనే కాదు, ఎక్కడైనా కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఏళ్ళ నాటి నుంచి ఉన్నది ఒకటే కాన్సెప్ట్, రేషియల్ డిస్క్రిమినేషన్ అది ఎప్పటి నుంచో ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లంలు ఈ రోజుల్లో ఎక్కడ లేనప్పటికీ అందంగా కనిపించడం అనేది గ్లోబల్ ఫినామినా ఈ రోజుల్లో. కలర్ ఎక్కడ చూడట్లేదండి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు కలర్తో సంబంధం లేకుండా అవుతున్నారు, హైట్ పర్సనాలిటీతో సంబంధం లేకుండా అవుతున్నారు. అయితే మన బాడీ, మన నేచర్, మన ఫేస్, ఇవన్నీ చిన్న చిన్నవి మనం కరెక్షన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, గ్లోబల్ కాంపిటీషన్లో మనల్ని మనం బెటర్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక 3 డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం సార్. షూర్. ఒకటి హెయిర్, ఓకే. ఇంకొకటి ఫేస్‌కి సంబంధించిన ఎస్థెటిక్స్ కానీ, సో దాని గురించి. ఓకే. ఇంకొకటి లైపో. ఓకే. సో బాడీ అంటే లావుగా ఉన్న వాళ్ళు తగ్గడం కోసం బయట ఉన్న ట్రీట్మెంట్స్ గురించి. ఎస్ ఎస్ సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అనే హెయిర్. హెయిర్ అనేది అబ్బాయిలకు మెయిన్‌గా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సో పొట్టా బట్టా ఉన్నారంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. అవును. సో అట్లాంటి వాళ్ళు హెయిర్ గురించి మాత్రం ఎక్కువ కేర్ తీసుకుంటుంటారు అబ్బాయిలు. ఆయిల్స్ రాస్తూ ఉంటారు, దానికి ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా బోల్డ్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు. అవును. సో ఫస్ట్ రీసెంట్ టైమ్స్లో మనం అయితే హెయిర్ గురించి బాగా వింటున్నది, ఫ్రమ్ మెనీ డేస్ వీఆర్ అంటే వింటున్నది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అవును. సో అది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఇప్పుడు మనకు వరకు ఎవరైనా చేయించుకోవచ్చు అని వస్తుంది. తర్వాత పీఆర్పీ ట్రీట్మెంట్ అవును. అండ్ జీఎఫ్సీ ట్రీట్మెంట్స్, వీటన్నిటి గురించి మాట్లాడదాం. Sure. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అనే పీఆర్పీ. సో అసలు పీఆర్పీ అంటే ఏంటి? ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? మీరు చెప్పింది కరెక్ట్ చాణక్య. అయితే ఇండియాలో యూత్ మాత్రమే కాదు, ఇండియాలో అబ్బాయిలు మాత్రమే కాదు. ఎస్టర్డే నిన్న మన క్లినిక్లో ఒక పేషెంట్ వచ్చారు, యూఎస్ రిటర్న్ ఇండియన్. తను అక్కడ ఇక్కడ నుంచి చాలా మంచి హెయిర్ వాల్యూమ్తో మంచి యంగ్గా హెల్దీగా వెళ్ళాడు. 3 years నుంచి ఇండియాకి రాలేదు. వాడు వచ్చాడు. 3 years బ్యాక్ ఫొటోస్కి ఈ ఫోటోకి సంబంధం లేదు, హెయిర్ మొత్తం పోయింది. లక్షలు సంపాదిస్తున్నాడు బట్ హెయిర్ మాత్రం పోయింది. అండ్ వాట్ హీ వాజ్ సెయింగ్, నేనే కాదు
యుఎస్లో ఉన్న అందరికీ, మన ఇండియన్స్ కానీ మిగిలిన అందరికీ అవుట్ ఆఫ్ 5 నలుగురికి ఖచ్చితంగా హెయిర్ ప్రాబ్లం ఉందని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. స్ట్రెస్ ఫ్యాక్టర్ కానివ్వండి, డైట్ కానివ్వండి, అక్కడికి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కానివ్వండి, అండ్ ఇట్స్ ద సేమ్ ఇన్ ఇండియా ఆల్సో. జనరల్లీ ఈ ప్రాబ్లమ్ అందరికీ కామన్గా ఉంది. మేల్ ఫీమేల్కి తేడా లేకుండా కూడా ఈ ప్రాబ్లం ఉంది, టు బీ ఫ్రాంక్. సో ఇనీషియల్గా ఎర్లీ స్టేజెస్లో హెయిర్ ఫాల్ మనం గుర్తించగలిగితే కనుక డెఫినెట్గా మనం చాలా వరకు దాన్ని ఏజింగ్ సైన్ లాగా పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళొచ్చు. అంటే ఒక సర్టెన్ టైం తర్వాత హెయిర్ ఫాల్ని మనం ఆపలేం, ఇన్ఎవిటబుల్. కానీ స్లో చేసుకుంటూ వెళ్తే కనుక మనకు కావాల్సిన టైం వరకు, సే సపోజ్ 30, 35, 40 వరకు మనం మన న్యాచురల్ హెయిర్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ ప్రాసెస్లో బేసిక్గా ఒకసారి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు దానికి ఒక రీజన్ ఏంటి అని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. డాండ్రఫ్ అయి ఉండొచ్చా, లేదా మనం షాంపూస్ ఏమైనా రాంగ్గా వాడుతున్నామా, ఆర్ ఎక్సెస్ పొల్యూషన్కి మనం ఏమైనా గురవుతున్నామా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది అనుకుంటే కనుక, నీ హెయిర్ ఫాల్ ఉందని నీ చుట్టుపక్కల అందరికీ అర్థమవుతుంది అంటే కనుక, దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. సో బేసిక్గా హెయిర్ ఫాల్ గురించి మాట్లాడినప్పుడు వచ్చే ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి పిఆర్పి అండి. దీన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. సో ఈ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే మన ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి రిఫైన్ చేసి ఆ ప్రాసెస్ చేసిన బ్లడ్లో సాలిడ్ కంటెంట్ అంతా వదిలేసి ఓన్లీ లిక్విడ్ ప్లాస్మా తీసుకుంటాం. దాంట్లో ప్లేట్లెట్స్ అధికంగా ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ మన బాడీలో ఎక్కడైనా కూడా రిపేర్ ఫంక్షన్ చేస్తుంటాయి. నీ పెయిన్ కానివ్వండి, ఫేస్ పైన కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, ఎనీవేర్ ఇన్ ద బాడీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో, ఎక్కడైతే డ్యామేజ్ ఉంటుందో అక్కడ ప్లేట్లెట్స్ రిపేర్ చేస్తూ ఉంటాయి. ఓకే. అట్లాగే ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో, హెయిర్ ఫాల్కి కారణమైన రీజన్ని ఈ ప్లేట్లెట్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ చేసేసి కొత్త హెయిర్ గ్రోత్ కూడా తీసుకొస్తుంది. క్వాలిటీగా, క్వాంటిటీగా హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది, హెయిర్ లైఫ్ పెంచుతుంది. ఇది మనకి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ట్రీట్మెంట్ పిఆర్పి అనేది. ఓకే. జిఎఫ్సి అని కూడా వింటూ ఉన్నాను. అవునండి. సో అంటే వాట్స్ ద డిఫరెన్స్ పిఆర్పికి కానీ జిఎఫ్సికి కానీ, ఏంటి డిఫరెన్స్ అది? టెక్నికల్లీ పిఆర్పికి జిఎఫ్సికి పెద్దగా చేసే విధానంలో తేడా లేకపోయినప్పటికీ అది రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తేడా ఉంటుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పిలో మేము ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసేది ప్లేట్లెట్స్ని. అదే జిఎఫ్సిలో అయితే కనుక గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అంటారు. అంటే మనం బ్లడ్ని మేము ఎక్స్ట్రా రీఫైన్ చేసినప్పుడు ఇక్కడ ప్లేట్లెట్స్ కాదు, మేము ఎక్కువ మోతాదులో గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ స్కాల్ప్ పైన కానివ్వండి, ఫేస్ పైన కానివ్వండి, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కొంచెం కొంచెం మోతాదులో డిపాజిట్ చేస్తాం. ఇవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ హెయిర్ ఫాలికల్స్ని రూట్ లెవెల్ నుంచి వాటిని యాక్టివేట్ చేసి హెయిర్ ఎక్కడైతే మనం పోతుందో ఆ హెయిర్ ఫాల్స్ని పోకుండా స్ట్రెంగ్తెన్ చేయడం, అండ్ ఆల్రెడీ పోయిన హెయిర్ ఫాలికల్స్ని కొత్త హెయిర్ వచ్చేట్టుగా చేయడం టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్గా చేస్తాం. సో కొన్ని ప్లేసెస్లో అయితే హెయిర్ మొత్తం పోయి ఉంటుంది స్టార్టింగ్లో. అవును. సో ఈ జిఎఫ్సి చేయించుకోవడం వల్ల సో హెయిర్ రీగ్రోత్ కానీ ఇలా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా పిఆర్పి జిఎఫ్సిలో హెయిర్ రీగ్రోత్ ఉంటుందండి, కానీ ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. చాలా సంవత్సరాల క్రితం పోయిన హెయిర్ ఫాల్ వల్ల పోయిన హెయిర్ని రీగ్రోత్ చేయడం కష్టం, కుదరదు. కానీ రీసెంట్ పాస్ట్లో పోయిన హెయిర్ ఫాల్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా పిఆర్పి వల్ల, జిఎఫ్సి వల్ల రీగ్రోత్ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జిఎఫ్సిలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. చాలా మంది కూడా ఒక మిస్కన్సెప్షన్ సార్. అవునండి. ఏంటంటే ఇక్కడ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే లాంగ్ బ్యాక్ ఇలా కొంచెం బట్ట వచ్చేసి ఉంటుంది అనమాట. అరే మనం ఈ పిఆర్పి జిఎఫ్సి చేయించుకున్నామంటే సరిపోతుంది, సో మనకైతే హెయిర్ రీగ్రోత్ వచ్చేస్తుంటుంది, మొత్తం వచ్చేస్తుంటుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అవును, అవును. సో ఇస్ ఇట్ పాసిబుల్? నో అండి. చాలా మంది అనుకున్నట్టు ఒక సెషన్ లేదా ఒక సైకిల్ ఆఫ్ పిఆర్పి లేదా జిఎఫ్సి చేయించుకుంటే మనకి లైఫ్ టైంకి సరిపోయేంత హెయిర్ గ్రోత్ అయితే ఉండదు. పిఆర్పి కానివ్వండి, జిఎఫ్సి సెమీ టెంపరీ అనుకోవచ్చు. అంటే మనకి ఒక 1 year పాటు పనిచేస్తుంది ఒక సైకిల్ ఆఫ్ పిఆర్పి లేదా జిఎఫ్సి చేసుకున్నప్పుడు. బట్ ఎఫిషియన్సీ డిఫరెంట్. పిఆర్పి కంటే జిఎఫ్సి ఎక్కువ కాలం పనిచేస్తుంది, ఎక్కువ బెటర్ రిజల్ట్ ఇస్తుంది. కానీ ఇవి లైఫ్ టైం పనిచేయవు, 1 yearకి 1.5 yearకి పనిచేస్తుంది. ఈ లోపల మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్. అంటే ఇన్ని రోజులు మన హెయిర్ ఫాల్కి న్యాచురల్ ఫ్యాక్టర్స్తో పాటు మనం మన నేచర్ వల్ల అయిన రీజన్స్ అయి ఉండొచ్చు. ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోవడం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, కొంతమంది హై స్క్రీన్ టైం, ఎక్కువ టైం స్క్రీన్ని చూడడం, మొబైల్ని చూడడం, వాళ్ళ ప్రొఫెషనల్ పార్ట్ అయినా కావచ్చు ఆర్ లైఫ్లో పార్ట్ అయినా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మంచి డైట్ తీసుకోకపోవడం ఆర్ ఫిజికల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ మన పిఆర్పి జిఎఫ్సి ఎక్కువ చేయించుకోకుండా హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ జనరలీ ఇవి 1 to 1.5 year పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయిందనుకోండి, మళ్ళీ మెయింటెనెన్స్ సెషన్స్ కింద మళ్ళీ ఒక 3 to 4 పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ చేయించుకుంటే మళ్ళీ ఒక 2 years వరకు హెయిర్ ఫాల్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ కొత్త హెయిర్ని కాపాడుకుంటూ వెళ్ళొచ్చు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. హెయిర్ ఫాల్ని అగ్రివేట్ చేసే ఫ్యాక్టర్స్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ
చాలా మంది అంటుంటారు నేను ఎప్పటి నుంచో తాగుతున్నాను నాకు పోవట్లేదు, యూఆర్ లక్కీ ఇనఫ్ అంతే. అట్లా ఏం లేదు. అంటే రోజు నేను రోడ్ దాటుతున్నా అయినా నాకు యాక్సిడెంట్ అవ్వట్లేదు అంటే అది మన గొప్పతనం ఏం కాదు. అట్లానే సో కొంతమందికి జరగదు, బట్ కొంతమందిలో డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళలో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేవి తొందరగా హెయిర్ ఫాల్ ఎక్కువ వెయిట్ చేస్తుంది, ఓకే. పెంచుతుంది. ఏంటంటే అబ్బాయిలు మెయిన్గా ఎక్కువ వరి అయ్యేది దీని గురించే. అవును. స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తుంటే ఏముందిలే హెయిర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అంటే వాళ్ళకు కూడా ఇది ఒక డేంజర్ సైన్స్ అనే అనుకోవాలి. 100% అండి. అవును. సార్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సార్, యా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఫ్రమ్ మెనీ ఇయర్స్ వింటూ ఉన్నాం, కానీ అది అప్పట్లో ఏమో చాలా ఎక్స్పెన్సివ్ అని ఇలా ఉండేది. సో ఇప్పుడున్న సందర్భంలో అయితే అది కొంచెం డౌన్, అంటే అందరికీ అందుబాటులోకి వచ్చింది అని కూడా వింటూ ఉన్నాం. ట్రూ. సో ఇజ్ ఇట్ ట్రూ? ఒకప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండి. చాలా తక్కువ మందికి మాత్రమే అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్. ఎందుకంటే తక్కువ స్పెషలిస్ట్ మాత్రమే అప్పుడు అవైలబుల్గా ఉన్నారు. జనాల్లో కూడా తక్కువ అవేర్నెస్ ఉండేది ట్రీట్మెంట్ పట్ల. బట్ ఈ కార్పొరేట్ వరల్డ్లో గ్లోబల్ స్కేల్ పైన అందరికీ అన్ని నాలెడ్జ్లు మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరికిపోతున్నాయి, సోషల్ మీడియాలో దొరికిపోతున్నాయి. గూగుల్ సెర్చ్ చేస్తే, యూట్యూబ్ సెర్చ్ చేస్తే మనకు అంత సబ్జెక్ట్ మన ఇంటి ముందే ఉంది. అండ్ ఈ థ్యాంక్స్ టు మీడియా పీపుల్, మీలాంటి వాళ్ళందరి వల్ల ఏంటంటే అందరికీ అన్ని నాలెడ్జ్ వచ్చాయి కాబట్టి ట్రీట్మెంట్ అనేది అందరికీ యాక్సెస్ వచ్చింది, అఫోర్డబుల్ కూడా అయింది. చాలా మంచి మంచి డాక్టర్ స్పెషలిస్టులు కూడా రీజనబుల్ ప్రైజెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు మార్కెట్లో. అండ్ ఇంకొకటి బయట మనం వింటున్నది ఏంటంటే కొన్ని ఆయిల్స్ అనేది రాసామంటే ఫుల్ హెయిర్ అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం పెరిగిపోతూ ఉంటుంది, అస్సలు చేతిలో పూసుకున్నా కానీ చేతిలో అరిచేతులలో కూడా వస్తూ ఉంటుంది అని చెప్పేసి. అవునండి. ఇట్స్ విన్నాము. అవునండి. సో ఆ తర్వాత అది ఫేక్ అని అర్థమైంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఒకటైతే బాగా ఎక్కువ వైరల్ కూడా అవుతుంది. అంటే మేము కంప్లీట్ ఆయుర్వేదిక్ టైప్లో చేస్తూ ఉన్నాము, దానివల్ల ఇంత పెరిగిపోతుంది. సో దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంటారా? నేను విన్నాను ఇట్లాంటివి చాలా, బట్ ఫిజికల్గా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూడలేదు. బట్ ఆయుర్వేదిక్ ఫస్ట్ నుంచి వాడితే, చిన్నప్పటి నుంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడితే మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా అవి హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ హెయిర్ ఫాల్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయుర్వేదిక్ అయినా అలోపతిక్ అయినా పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. ఖచ్చితంగా వాళ్ళ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ ఓర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి విల్లింగ్గా ఉంటే, ఫ్యామిలీ రెడీగా ఉంటే ట్రాన్స్ప్లాంట్ మాత్రమే జనరలీ ఆప్షన్. అంత హెయిర్ ఫాల్ వచ్చిన తర్వాత ఆయిల్స్ వల్ల కానీ ఇంకా వేరే దాంట్లో టాబ్లెట్ రూపంలో కానీ మనం కంప్లీట్ హెయిర్ ఫాల్ని మనం రీగెయిన్ చేసే సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే ఆ టెక్నాలజీ లేదండి దేంట్లో కూడా. ఓకే సార్, ఇది బయోటిన్ ట్యాబ్లెట్స్ అని మనం వింటూ ఉంటాం. అవునండి. ఈ బయోటిన్ ట్యాబ్లెట్స్ వల్ల హెయిర్కి ఎట్లా రీగ్రోతా లేకపోతే అది స్ట్రెంథనింగ్ చేసేటట్టు ఉంటుందా? బయోటిన్ అన్నది ఒక వైటమిన్ అండి. అది బయోటిన్ ఇస్ జస్ట్ వైటమిన్. మన హెయిర్కి కావాల్సిన ముఖ్యమైన మైక్రో సప్లిమెంట్స్లో, మైక్రో న్యూట్రియంట్స్లో బయోటిన్ ఒకటి. జనరలీ మన డైట్లో న్యూట్రిషియస్ డైట్ అయితే కనుక, బ్యాలెన్స్ డైట్ అయితే కనుక మనకు బై డిఫాల్ట్ డైట్లో వచ్చేస్తుంది, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినప్పుడు. బట్ జనరలీ మన డైట్ బ్యాలెన్స్ డైట్ కానప్పుడు మేజర్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటాం. మనం పెద్దగా వర్క్ చేయకపోయినా ఇంట్లో ఫ్రీ టైం ఉన్నా కూడా ఫ్యామిలీస్ కూడా వీకెండ్ బయటకు వెళ్ళిపోయి తినే అలవాటు వచ్చేసింది. సో ఈ టైంలో మనకి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. దానివల్ల హెయిర్ ఫాల్ కానివ్వండి, ఫేస్ పాడవడం కానివ్వండి, బాడీకి సరిపోయేంత స్ట్రెంత్ లేకపోవడం కానీ వస్తున్నాయి. అందుకోసమని మార్కెట్లో మీరు చూస్తే కనుక రకరకాల టాబ్లెట్స్, స్ట్రెంత్ లేని వాళ్ళకి స్ట్రెంత్ ఇస్తామని టాబ్లెట్స్ వస్తున్నాయి. స్ట్రెంత్ లేని లేడీస్కి చిన్నప్పుడు మనం ఓన్లీ హార్లిక్స్ ఒకటే చూసాం పిల్లలకని, ఇప్పుడు విమెన్స్ హార్లిక్స్ అంటున్నాం, మదర్ హార్లిక్స్ అంటున్నాం, ఇంకా అన్ని రకాలు ఉంటున్నాయి. అండ్ పెద్ద ఏజ్ వచ్చినాక మేల్కి కూడా రకరకాల టాబ్లెట్ ఫామ్స్ వస్తాయి. అట్లానే హెయిర్కి సంబంధించి హెయిర్ గ్రోత్ని హెల్ప్ చేసేది బయోటిన్. అది డైట్లో ఉంటే కనుక చక్కగా సరిపోతుంది, ఏ టాబ్లెట్ అక్కర్లేదు. ఎప్పుడైతే డైట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ మిస్ అయిపోతాయో బయోటిన్ సప్లిమెంటేషన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది మనకి. ఓకే, అంటే ఫేస్కి హెయిర్కి ఏమన్నా ఇంటర్లింక్డ్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఫేస్కి కావాల్సినవి కొన్ని, హెయిర్కి కావాల్సినవి కొన్ని, కామన్గా ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. బట్ మళ్ళీ సెపరేట్గా ఫేస్కి కొన్ని రిక్వైర్మెంట్ వేరే ఉంటాయి, హెయిర్కి కొంచెం రిక్వైర్మెంట్ వేరే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం అనుకోని, ఓవరాల్ బాడీకి అవసరం. బాడీలో బ్లడ్ పర్సంటేజ్ని మెయింటైన్ చేయాలి అంటే, బ్లడ్లో ప్రాపర్గా ఆక్సిజన్ మెయింటైన్ చేయాలంటే సరిపోయేంత ఐరన్ కావాలి. ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో మనకి ఎనీమియా వస్తుంది, వీక్నెస్ ఉంటుంది, ఫటీగ్ ఉంటుంది, అండ్ బాడీ పైన రకరకాల ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లాగే ఫేస్కి హెయిర్కి కూడా కామన్గా ఉన్నవి ఉంటాయి, బట్ దానికి మళ్ళీ దీనికి సెపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఈ చూసుకుంటే కనుక ఎక్స్క్లూజివ్గా స్కిన్కి సంబంధించి, ఫేస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అది. సో మన డైట్ అనేది మళ్ళీ అగైన్ ఐ రిపీట్ ఇంపార్టెంట్. డైట్ ఎక్కడికి పోయినా కానీ హెయిర్ విషయంలో అయితే డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడికి వచ్చేస్తుంది. సో ఫేస్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో అయితే కాస్మెటాలజిస్ట్ సంబంధించిన క్లినిక్స్ కానీ బాగా ఎక్కువ అయ్యాయి. సో
మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న అందానికి సంబంధించింది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫేస్, దెన్ లేటర్ హెయిర్ కానీ, అవును. తర్వాత బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ వస్తుంది. సో ఫేస్ విషయంలో ఫైన్ లైన్స్ అండ్ బోటాక్స్ అండ్ అలాగే కొన్ని కొన్ని పింపుల్స్కి సంబంధించినవి ఇవన్నీ ఉన్నా కానీ క్యూర్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈ కాస్మెటాలజీస్ అనేది కూడా వస్తున్నాయి. అవును. సో ఇది ఎంత అంటే ఇలాంటివి మనము బయట నుంచి అంటే ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల సో మనకు లాంగ్ టర్మ్లో ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రింకిల్స్ గురించి మాట్లాడారు. యా. ఎర్లియర్ జనరేషన్లో రింకిల్స్ అనేవి ముఖం పైన ముడతలు అనేవి పెద్ద వయసులో మాత్రమే వచ్చేవి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మనకి తక్కువ ఏజ్లో 30s దాటగానే 30s నుంచి ఎర్లీ 30s నుంచి లేట్ 30s 40sకి రింకిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి బోటాక్స్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. బోటాక్స్ ఇంజెక్షన్స్ వేస్తారు. అవి సరైన మోతాదులో కరెక్ట్గా చేస్తే కనుక డెఫినెట్గా ఈ రింకిల్స్ అనేవి కనిపించకుండా నీట్గా కవర్ చేయొచ్చు. ఎప్పుడైతే రింకిల్స్ లేకుండా ఉంటాయో వాళ్ళ ఫేస్ 5 years 10 years యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే అండర్ ఐస్ కానివ్వండి, లిప్స్ కానివ్వండి, ఆర్ ఫేస్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందేమో వాళ్ళకి ఫిల్లర్స్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా థ్రెడ్స్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక మంచి కన్సల్టెంట్ ద్వారా చేయించేసుకుంటే కనుక ఇవి లాంగ్ టర్మ్ పని చేస్తాయి, మంచి రిజల్ట్ ఇస్తాయి, సేఫ్ కూడా, ప్రాబ్లం Okay. ఏముండదు. అట్ ద సేమ్ టైం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సూపర్ఫిషియల్గా చేసేవి ఉంటాయి. సింపుల్ హైడ్రా ఫేషియల్ కానివ్వండి ఫేస్ పైన, లేదా కొన్ని కెమికల్ పీల్స్ కానివ్వండి, ఇట్లా అవి చేయించుకున్నారనుకోండి ఇవి సెమీ పర్మనెంట్ టెంపరీ అనుకోవచ్చు. ఒక వైల్ వరకు ఒక 6 months to 1 year వరకు పనిచేస్తూ ఉంటాయి. బట్ అగైన్ వీటిని కూడా మనం మళ్ళీ మెయింటెనెన్స్ ద్వారానే కాపాడుకోగలుగుతాం. ఓకే, అంటే ఇది మెయింటైన్ చేయకుండా ఉంటే అది కూడా మళ్ళీ కొంచెం అవి కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ అవి కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గానే అయిపోతుంది. సో మంచి రిజల్ట్ వచ్చాక కాపాడుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో జాగ్రత్త చేస్తే కనుక అన్ని సేఫ్ ట్రీట్మెంట్స్ అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ కెమికల్ పీలింగ్ అనేది ఏంటి సార్ అది? కెమికల్ పీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక సోప్ యూస్ చేస్తాం, ఆర్ క్రీమ్స్ యూస్ చేస్తాం, షాంపూస్ యూస్ చేస్తాం. వీటన్నిటిలో కూడా సర్టన్ అమౌంట్లో కెమికల్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. ఆ టెంపరీ టైం వరకు మన స్కిన్తో, ఫేస్తో, బాడీతో కాంటాక్ట్లో వస్తున్నాయి. అట్లాంటి కెమికల్సే సూపర్విజన్, డాక్టర్ సూపర్విజన్, స్పెషలిస్ట్ సూపర్విజన్ మనం చేయించుకున్నప్పుడు అవి మన ఫేస్ పైన అప్లై చేసినప్పుడు ఆర్ బాడీలో ఎక్కడైనా అప్లై చేసినప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన కెమికల్ పీల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా యాక్నే ఉన్న వాళ్ళకి ఒక పీల్ ఉంటుంది, ట్యాన్ ఉన్న వాళ్ళకి ఒక పీల్ ఉంటుంది. ఇట్లా ఒక ప్రాబ్లమ్ని బట్టి మెలాస్మా ఈ మధ్య చాలా మంది కామన్గా ఫీల్ అయ్యేది హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, ముఖం పైన నల్ల మచ్చలు ఎక్కువ బొంగు ఎక్కువ అవుతుంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. సో దాన్ని ట్రీట్ చేయడానికి కూడా దాంట్లో కూడా బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి కెమికల్ పీల్స్ ఉంటాయి. ఈ కెమికల్ పీల్స్ ఆ సర్టన్ ఏరియాలో పనిచేసి అక్కడ ఏదైతే ప్రాబ్లమాటిక్ ఇష్యూ మనం ఫీల్ అవుతున్నామో దాన్ని చాలా వరకు సప్రెస్ చేసి తగ్గించి ఫేస్ని ఒక యూనిఫామ్ ఈవెన్ టోన్ తీసుకొచ్చి బెటర్గా ప్రజెంటబుల్గా చేస్తుంటుంది. పర్మనెంట్ మేకప్. Yeah. ఈ పర్మనెంట్ మేకప్ అనేది ఎక్కువగా టీవీ ఇండస్ట్రీ కానీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేయడము, అండ్ వాళ్ళ నుంచి నార్మల్ పీపుల్కి కూడా ఇది మెల్లిగా ఈ యొక్క ఫ్యాషన్ అనేది పాకుతూ ఉంది. ట్రూ. సో ఏంటి పర్మనెంట్ మేకప్ అంటే పర్మనెంట్గా ఉండిపోతుందా చచ్చేంత వరకు? లేదండి, పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ మేకప్ సెమీ పర్మనెంట్ అనొచ్చు యాక్చువల్లీ. ఓకే. హాలీవుడ్ని చూసి బాలీవుడ్, బాలీవుడ్ని చూసి టాలీవుడ్, మన టాలీవుడ్ వాళ్ళని చూసి టీవీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని చూసి కామన్ పీపుల్కి కూడా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. మేజర్గా పర్మనెంట్ మేకప్ ఎట్లాంటి 2 సందర్భాల్లో చేస్తారంటే, ఒకటి ఐబ్రోస్ లైట్గా ఉన్నవాళ్ళు, పల్చగా ఉన్నవాళ్ళు, దాంతోపాటు లిప్స్కి, ఈ ఐబ్రోస్ కానివ్వండి, లిప్స్ కానివ్వండి కొంచెం థిక్గా, హెవీగా అండ్ కలర్ఫుల్గా కనిపించాలనుకున్నప్పుడు పర్మనెంట్ మేకప్ చేస్తుంటారు. ఐబ్రోస్లో చిన్నగా కలర్ ఫిల్ చేస్తారు, ప్రాపర్ షేప్ డిజైన్ చేసేసి, జస్ట్ లైక్ మనం టాటూ చేయించుకున్నట్టుగా దాంట్లో కలర్ ఫిల్ చేసేసి పెట్టేస్తారు. సో అదొక 6 months to 1 year వాళ్ళ ఐబ్రోస్ ఎట్లా ఉన్నప్పటికీ నీట్గా నిండుగా కనిపిస్తాయి. మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే కనుక మనుషులకి స్పెసిఫిక్గా ఉండాల్సిన ఒక కామన్ ఫీచర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఐబ్రోస్. మీకు తెలుసో లేదో, ఐబ్రోస్ లేకుండా ఉంటే మన మనిషిలో గుర్తుపట్టడం కూడా కష్టం, అంత ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ లేడీస్కి. సో వాళ్ళకి ఏంటంటే ఐబ్రోస్ నిండుగా ఉండాలని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఐబ్రోస్ చేస్తారు, పర్మనెంట్ ఐబ్రోస్ చేస్తారు మన దగ్గర. బయట మంచి టెక్నీషియన్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ చేస్తుంటారు. దాంతోపాటు సేమ్ లిప్స్కి కూడా చాలామంది వాళ్ళ అలవాట్ల వల్ల కానీ, లేదా కొంతమంది నార్మల్గా పిగ్మెంటేషన్ వల్ల కానీ లిప్స్ డార్క్ అవుతుంటాయి, నల్లగా అవుతుంటాయి, వాళ్ళ స్కిన్ టోన్ కంటే చాలా ఎక్కువగా పాడైపోయి ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి మనం స్కిన్ లైట్ చేసేసి ఆ తర్వాత కలర్ ఫిల్ చేస్తాం. లిప్స్ లోపల కలర్ ఫిల్ చేసినప్పుడు రెడ్ కలర్, పింక్ కలర్ వాళ్ళ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యే విధంగా చేసినప్పుడు వాళ్ళ లిప్స్ ఎట్లా ఉంటాయంటే నీట్గా చిన్నపిల్లలకు ఉన్నట్టు, లేదా లేడీస్లో అయితే కనుక లిప్స్టిక్ అప్లై చేస్తే ఎట్లా
కలర్ఫుల్గా కనిపిస్తాయి, అట్లా నీట్గా కనిపిస్తాయి. అండ్ అందరికీ మంచిగా కనిపించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇవి చేసుకోవడం తప్పేం లేదు. బట్ ఇవి పర్మనెంట్ ట్రీట్మెంట్లు కాదు, సెమీ పర్మనెంట్. అప్రాక్సిమేట్లీ ఎన్ని డేస్ ఉండే అవకాశాలు ఉంటాయి? 6 months to 1 year, లేదా కాపాడుకుంటే 1.5 year మాక్సిమం ఉండొచ్చండి. బట్ అగైన్ మళ్ళీ ఆ తర్వాత రీఫిల్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్నులో రీఫిల్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి వేసుకున్నట్టు Exactly. సేమ్ అలాగే మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పెన్ అవుటర్ బాడీ ఎప్పుడు అట్లాగే ఉంటుంది, రీఫిల్ మాత్రం చేంజ్ చేస్తూ ఉన్నట్టు. మనం కూడా అంత లిప్స్కి అయినప్పటికీ ఐబ్రోస్కి అయినప్పటికీ అవి జస్ట్ కలర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సేఫ్ ట్రీట్మెంట్, పెద్దగా పెయిన్ కూడా ఏమీ ఉండదు, నీట్గా కాన్ఫిడెంట్గా మనం కనిపించవచ్చు. అండ్ ఇంకొకటి ఫేస్ విషయంలో చాలామంది యంగ్ ఏజ్లో వాళ్ళకు పింపుల్స్ వచ్చేసి ఆ గుంతలు అనేది కూడా పడుతూ ఉంటుంది. అవునండి. సో ఆ గుంతలు పడి అక్కడ అదేంటంటే ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ అట్లే క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్న సందర్భాలు కొంతమంది యాక్టర్స్లో కూడా మనం చూసాము. అవును. అంటే ఆ రోజుల్లో ట్రీట్మెంట్స్ లేకపోతే లేవు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికన్నా వచ్చాయి, సో అట్లాంటి ఫేస్ ఉందంటే సో వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్గా ఉన్నాయి. అంటే మేజర్గా మీరు అన్నట్టు యంగ్ ఏజ్లో బాడీ హార్మోన్స్ మూలాన ఎక్కువ యాక్నే, పింపుల్స్ రావడం మూలన ఈ యాక్నే గిల్లడం ఆర్ కొన్నిసార్లు నార్మల్గా వదిలేసినప్పటికీ యాక్నే అనేవి స్కార్స్ ఫామ్ చేస్తాయి. అది ఫేస్ అంతా అన్ఈవెన్ స్కిన్ టోన్లో వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించడం మొదలెడతారు. అందరికీ నీట్గా కనిపించాలంటుంది. అట్లాంటి సందర్భాల్లో ఫేస్కి ఈవెన్ టోన్ తీసుకురావడానికి పిఆర్పి అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, లేదా ఎంఎన్ఆర్ఎఫ్ అని, మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇట్లాంటి కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి, వెరీ సేఫ్. వీటిని చేయించేసుకుంటే కనుక మైక్రో నీడ్లింగ్ అని ఇంకో ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ బేసిక్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు స్కిన్ లోపల నుంచి రిపేర్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పింపుల్ యాక్నే వచ్చింది అనుకోండి, అది స్కిన్ పైన ప్రొజెక్షన్ ఎట్లా ఉంటుందో అది బర్స్ట్ అయిన తర్వాత స్కిన్ లోపల డిప్రెషన్ ఫామ్ చేస్తుంది. ఓకే, లోపల గుంత కూడా లోపల అందుకే మనకి స్కార్స్ అనేది స్కిన్ పైన పడుతుంటాయి, ఓపెన్ పోర్స్ లా అవుతుంటాయి, సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. కారణం లోపల కొలాజన్ ప్రాపర్గా ఫామ్ అవ్వలేదు, కంటిన్యూటీ లేదు. సో మనం ఏం చేస్తామంటే అన్ని ట్రీట్మెంట్లో కూడా సిస్టమిక్ డ్యామేజ్, ఇంజురీ చేసేసి లోపల కొలాజన్ ప్రొడక్షన్ పెరిగేదా చేస్తాం. దీని ద్వారా లోపల ఎప్పుడైతే కొలాజన్ ప్రొడక్షన్ ఈవెన్గా పెరుగుతుందో ఆ డిప్రెషన్స్ అన్ని మాక్సిమం సైజ్ రెడ్యూస్ అయిపోయి ఫేస్ నీట్గా, ఆ ఓపెన్ పోర్ సైజ్ మొత్తం తగ్గిపోవడం, స్కార్ సైజ్ తగ్గడం, నీట్గా చిన్నగా తగ్గడం, దాంతోపాటు కలర్ కూడా ఇంప్రూవ్ అవుతారు. ఒక మంచి స్పెషలిస్ట్ దగ్గర చేయించేసుకుంటే కనుక ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. ఒకసారి చేయించుకున్నాక మళ్ళీ డ్యామేజ్ రివర్స్ అవ్వడం అనేది ఉండదు. నీట్గా పర్మనెంట్గా లైఫ్ టైం మనం కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఫేస్ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేయించుకోవడం వల్ల ఎనీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటుందా? ఫేస్ ట్రీట్మెంట్ అనే కాదండి, ఏదైనప్పటికీ అధిక మోతాదులో చేయించుకుంటే సజెస్టబుల్ కాదని చెప్పాలి. సింపుల్గా మాట్లాడితే మనం తినే అన్నం, ఆహారం కూడా ఎక్కువ తింటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం అనారోగ్యంగా అవుతున్నాం, ఫిట్గా ఉన్న వాళ్ళం ఫ్యాట్గా అవుతున్నాం, నీట్గా ఉన్న వాళ్ళం ఒబేస్ అవుతున్నాం. అట్లాంటిది ట్రీట్మెంట్లు కూడా ఏది అవసరానికి మోతాదుకు మించి చేయించుకోవడం డెఫినెట్గా ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు. మనకి ఎంత అవసరమో, మన ప్రొఫెషన్కి ఎంత అవసరమో చూసుకొని అంతవరకు చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఫైన్. బట్ నాట్ రెగ్యులర్లీ ఇట్ ఈస్ నీడెడ్. ఏ ట్రీట్మెంట్ అయినప్పటికీ రెగ్యులర్గా డిమాండ్ చేయదు, అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా చేయించుకోవాలి. మనం అందంగా కనిపించడంలో సో థర్డ్ మేజర్ పాయింట్ వచ్చి మన స్ట్రక్చర్, ఫిట్నెస్. సో ఫిట్నెస్ కానీ జిమ్కి వెళ్తూ ఉంటాం, కాకపోతే జిమ్ వల్ల కూడా కొన్ని మనం ఉన్న ఫ్యాట్ని, స్టబ్బర్న్ ఫ్యాట్ని కూడా మనం తగ్గించుకునే పొజిషన్స్ అనేది కూడా ఉండదు కొన్నిసార్లు. అది అలాగే పేరుకుపోయి అలాగే ఉంటుంది, ఎంత కష్టపడినా వెళ్ళిపోదు అనమాట. సో ఒబిసిటీ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మనల్ని ట్రబుల్ చేస్తుంది. సో వీటన్నిటి గురించి యాజ్ ఎ డాక్టర్గా తగ్గించుకోవడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? ఒబేసిటీ అనేది ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ నుంచి మనం చూస్తున్న ప్రాబ్లం అండి. చాలా చాలా చిన్న ఏజ్ పిల్లల్లో కూడా ఒబేసిటీ చూస్తున్నాం. కారణం ఏంటంటే పేరెంట్స్ అతి గారాభం వల్ల ఎక్కువ ఫుడ్ ఇవ్వడం వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా. కొన్ని సందర్భాల్లో అది హెల్త్ జెనెటిక్గా కూడా వచ్చి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒబేసిటీ మంచిది కాదు. ఓకే. ఎప్పుడైతే పర్సన్ ఒబేస్గా ఉంటారో, ఒబేసిటీ అంటే వాళ్ళు ఉండాల్సిన దానికన్నా 20 to 30% ఎక్కువ వెయిట్ ఉన్నారు. వాళ్ళ హైట్, వెయిట్, జెండర్తో పోల్చుకుంటే వాళ్ళు ఉండాల్సిన దానికన్నా వెయిట్ 20% ఎక్కువలో ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి ఎక్కువ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేది ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, వేరే ఏ ప్రాబ్లం అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఆ ఎక్సెస్ వెయిట్ని కట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆ కేర్ అనేది ఫస్ట్ మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి. జిమ్ నుంచి కానీ లేదా డాక్టర్ దగ్గర నుంచి కంటే కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మేజర్గా ఒబేసిటీలో వెయిట్ కట్ డౌన్ చేసే ప్రాసెస్లో 3 ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఏంటి అంటే క్యాలరీ డెఫిషియన్సీ. మనం తినే ఫుడ్ ఏదైనా తినొచ్చు, కానీ మనం క్యాలరీ డెఫిషియెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ రోజుకి నా బాడీ రిక్వైర్మెంట్కి 2000 క్యాలరీస్ ఫుడ్ అవసరం.
నేను ఎంత తినాలి అంటే ఒబేసిటీలో ఉన్నప్పుడు 1500 to 1800 క్యాలరీస్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. 2000 కన్జ్యూమ్ చేసినప్పుడు నేను సరిపోయేంత తింటున్నాను అంటే నా ఫ్యాట్ని నేను కరిగించలేను. ఫ్యాట్ అనేది అప్పు లాంటిది, వడ్డీ కట్టేస్తూ ఉంటేనే పోయిపోతుంది, అసలు కూడా కట్టేయాలి. ఓకే. సో ఈ ప్రాసెస్లో క్యాలరీ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మన బాడీలో ఉన్న స్టబ్బన్ ఫ్యాట్ మీరు అన్నది మెల్లిగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ విషయం. రెండోది, మనం ఎక్సెస్గా ఆయిల్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, షుగర్స్ కానీ తగ్గించాలి. అందరూ అంటారు నేను మొత్తం తిండి మానేశాను, రోజుకు 4-5 సార్లు టీయే తాగుతున్నాను పెద్ద కప్ అంటారు, దాని అంటే షుగరే కదండి. ఓకే. సో ఇంకా తగ్గలేం. సెకండ్ పాయింట్, ఎక్సెస్ హైడ్రేషన్. మన బాడీకి సరిపోయేంత వాటర్ రోజు ఇవ్వాలి. మనం జనరలీ మన ఇండియన్ లైఫ్ స్టైల్ ఎట్లా అంటే మనం ఫుడ్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో మనకు కావాల్సిన వాటర్ పైన దాంట్లో సగం కూడా ఫోకస్ ఉండదు. ఆకలి అవ్వకపోయినా తిండి తింటాం టైంకి, కానీ దాహం వేస్తేనే వాటర్ తాగుతాం. ఈ కాన్సెప్ట్ తగ్గించేసి టైం టు టైం రోజు వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ బట్టి 3 to 5 లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే కనుక మనము హెల్తీగా ఫిట్గా ఉంటాం, కొంతవరకు ఆకలిని కూడా తగ్గిస్తుంది. రీసెంట్ టైమ్స్లో మనము ఈ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసము కొత్త ట్రీట్మెంట్స్ అనేది కూడా వింటున్నాం. అవునండి. కూల్ స్కల్చరింగ్ అనుకుంటా. స్కూల్ స్కల్ప్టింగ్. యా. సో ఏంటది సార్ అది? యాక్చువల్గా నాకు పలకడానికి కూడా కరెక్ట్ రాలేదు అది. ఏంటది యాక్చువల్గా? ఇది బాగా థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న ట్రీట్మెంట్ కూల్ స్కల్ప్టింగ్ అంటారు, ఫ్యాట్ ఫ్రీజింగ్ అంటారు, దీన్నే క్రయోలైపోలిసిస్ అంటారు. అంటే ఇదేం చేస్తుందంటే ఆ మెషిన్కి కొన్ని ప్రోబ్స్ ఉంటాయి, వాటిని కంప్యూటర్ ద్వారా సెట్ చేసేస్తే కనుక అది మన బాడీలో ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో, టమ్మీ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, థైస్ కానివ్వండి, ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అది ప్లేస్ చేసినప్పుడు దాంట్లో 5 degrees to -10 degrees సెల్సియస్ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ప్రోబ్ మన బాడీతో ఒక 10 to 15 minutes కాంటాక్ట్లో వస్తుందో -5 -10 degrees సెల్సియస్ టెంపరేచర్ దగ్గర మన ఫ్యాట్ సెల్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. ఫ్రీజ్ అయిపోయిన ఫ్యాట్ సెల్స్ ఇమీడియట్గా చనిపోతాయి. ఈ చనిపోయిన ఫ్యాట్ సెల్స్ని మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అంటే వేస్ట్ డ్రైనేజ్ సిస్టంలో పంపించి బాడీ నుంచి బయటికి పంపించేస్తాం. సో ఈ రకంగా ఆ సెల్ ఆ పర్టికులర్ మషిన్, ఆ పర్టికులర్ ప్రోబ్ వేరే దేనిపైన ఎఫెక్ట్ చూపించదు, ఒక ఫ్యాట్ సెల్ పైన తప్ప. సో అట్లా ఫ్యాట్ సెల్స్ని ఫ్రీజ్ చేసి బాడీ నుంచి ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని ఫ్యాట్ ఫ్రీజింగ్ అంటారు, లేదా కూల్ స్కల్ప్టింగ్ అంటారు. ఈ ప్రాసెస్ని క్రయోలైపోలిసిస్ అంటారండి. ఇది బాడీ స్లిమ్మింగ్కి, బాడీ కాంటరింగ్కి సంబంధించిన ఒక రీసెంట్ టెక్నాలజీ. సార్ ఈజ్ ఇట్ సేఫ్? ఎస్ అండి, ఇట్ ఈస్ సేఫ్. దాంట్లో పెద్దగా ప్రాబ్లమాటిక్ థింగ్ ఏముండదు, దాని పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు. అట్ ద మ్యాక్స్ అది ఎక్కువ టైం మన బాడీతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు కొంచెం స్లైట్ రెడ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మినిమల్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది ఎప్పుడైతే ఫ్రీజ్ చేస్తామో. బట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అది నార్మల్ అయిపోతుంది. దీనికి బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎక్సెస్ వాటర్ కన్జంప్షన్, క్యాలరీ డెఫిషియెంట్ డైట్, ఈ రెండింటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ డైలీ ఒక వర్కౌట్ ఉండాలి. మీరు అన్నట్టు జిమ్మింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఆర్ చాలా సింపుల్ మన మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మన బాడీ రిక్వైర్మెంట్ తగ్గట్టు డైలీ ఒక 8 నుంచి 10,000 స్టెప్స్ మనం వేయగలిగితే కనుక దీంట్లో మంచి రిజల్ట్స్గా ఉంటాయి. మనకి ఎట్లాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ మీరు అన్నట్టుగా వెయిట్ లాస్కి పోవడానికి లైపాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఫ్యాట్ రిడక్షన్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న మెషిన్ ద్వారా ఇట్లాంటి వెయిట్ లాస్ మెజర్మెంట్స్ ద్వారా మనం హోమ్ సైడ్ రెమెడీ కూడా తీసేసుకుంటూ చక్కగా తొందర టైంలో ఆర్గానిక్గా మనం వెయిట్ తగ్గొచ్చు. వన్ ఫైనల్ క్వశ్చన్, ఈ లైపోసెక్షన్ అంటూ ఉంటారు. ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది సో అంటే ఇలా స్కల్చరింగ్ సో ఇలాంటి వాటిని అంటే అవ్వకుండా ఉంటే నెక్స్ట్ దే విల్ గో ఫర్ ద లైపోసెక్షన్ ఎలా ఏంటి? అవునండి, లైపోసెక్షన్ అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ మొత్తాన్ని తీసేయడం అండి. అదొక సర్జికల్ ప్రొసీజర్. డెఫినెట్గా అది చేయించుకోవాలనుకున్నప్పుడు కన్సల్టెంట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కౌన్సిల్ చేసి ఇది మీకు నిజంగా అవసరమా లేదా డిసైడ్ చేసి మీరు రెడీగా ఉన్నారా లేదా కనుక్కొని చేస్తారు. ప్రాపర్గా చేసినప్పుడు సేఫ్. బట్ కొన్ని కేసెస్లో చెప్పింది ఏంటంటే దీని ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. కాబట్టి అన్లెస్ అంటిల్ అవసరం ఉంటే తప్ప వెళ్ళకపోవడం మంచిది. బట్ ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పటికీ ఎక్స్క్లూజివ్గా స్పెషలిస్ట్ దగ్గర మాత్రమే చేయించేసుకుంటే కనుక ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకుంటారు. బట్ దానికన్నా ముందు మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆర్గానిక్గా మంచి డైట్ ఫాలో చేస్తూ, మంచి వర్కౌట్ చేస్తూ, బేసిక్ ట్రీట్మెంట్స్ మీరు అన్నట్టుగా కూల్ స్కల్ప్టింగ్ అట్లాంటివి చేయించుకుంటే కనుక ఎంత హెవీ వెయిట్ అయినా కూడా మనం తగ్గొచ్చండి. మనం చూసాం మన ప్రాక్టీస్లో విత్ ఇన్ 6 months ఆర్గానిక్గా చాలా చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి వర్కౌట్ చేస్తూ 25 to 30 kgs తగ్గిన మెయిల్, ఫీమేల్, యంగ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి
అది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి తప్పనప్పుడు. బట్ ఇన్ కేస్ చేయించుకున్నా డెఫినెట్గా ఒక స్పెషలిస్ట్ దగ్గర చేయించుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. యాజ్ ఎ అబ్బాయిగా నేను ఎప్పుడూ ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్లీజ్. ఇప్పుడు హెయిర్ గురించి మనం అనుకుంటూ ఉంటాం, అరే హెయిర్ ఫాలో అయిపోతుంది అని ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, అవును ఎక్కువ ఫాలో అయిపోతూ ఉంటాం. అవును దాని గురించి ఒక్కసారి ఆలోచించకుండా ఆ కాన్సన్ట్రేషన్ అనేది వేరే దాని మీద పడింది అనుకోండి, అది తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. 100%. సో ఎందుకు ఇలా అంటే మనం ఆలోచించడం మానేస్తే అది తగ్గిపోయినట్టా, లేకపోతే అంటే పడిపోయాం కదా అని మనకు సంబంధం లేనట్టు మనం వదిలేస్తాం? మంచి పాయింట్ చెప్పారు చాణక్య. హెయిర్ ఫాల్కి రీజన్స్ మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందని స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరగడం మూలాన హెయిర్ ఫాల్ పెరుగుతుంది. సో హెయిర్ ఫాల్ ఎట్లా పెరుగుతుందో స్ట్రెస్ అట్లా పెంచుకుంటూ పోతుంటే మన చేజేతులారా మనమే హెయిర్ ఫాల్ పెంచుకున్నట్టు అవుతుంది. ఓకే. ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏంటి, హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది స్ట్రెస్ ఇస్తుంది. బట్ అర్థం చేసుకొని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకొని అవసరం ఉంటే చిన్న ట్రీట్మెంట్ చేసేసుకొని అది ఇంపార్టెంట్ కాదు, అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను అంత అటెన్షన్ పే చేయాల్సిన అవసరం లేదు అని పక్కన పెట్టామనుకోండి, మనం దానికి స్ట్రెస్ని యాడ్ చేయట్లేదు, ఓకే. మనం తగ్గిస్తున్నాం. దీన్ని ఏంటంటే హెయిర్ ఫాల్ పెరగకుండా చూసుకుంటుంది, అట్లీస్ట్ అదే లెవెల్లో ఉంటుంది. దట్ ఈస్ అ గుడ్ సైన్. దాంతోపాటు మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసేసుకుంటున్నామో, మంచి డైట్ తీసుకొని మంచి స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తూ స్క్రీన్ టైం తగ్గించుకుంటే కనుక డెఫినెట్గా హెయిర్ ఫాల్ సొంతంగా కంట్రోల్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. దానికి డాక్టర్ ఒక సింపుల్ మెడికేషన్, ఒక మల్టీవైటమిన్, ఒక చిన్న సెరం ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది, తగ్గిపోతుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా చాలా మందికి పనికి వస్తుంటుంది ఇది మనలాంటి. సో థ్యాంక్ యూ వేణు గారు. you ఏంటంటే so much. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అరే ఎక్కువ అవుతుంది అనుకుంటాం, తర్వాత తెలిస్తే ఏముండదు. ట్రూ అండి. సో మెయిన్గా అయితే హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ తగ్గించుకున్నంటే ఏమి ఉండదు. 100% ఏది ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you. ఈరోజు కాస్మెటాలజీకి సంబంధించినవి, సో హెయిర్, ఫేస్ అండ్ బాడీకి సంబంధించినవి కూడా చాలా విషయాలు కూడా షేర్ చేశారు. అండ్ ఇంకో సెషన్లో కూడా మనం ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడతాం. Definitely. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.